దృష్టి ఏంటంటే లెజెండరీ అనదగ్గ దర్శకులందరితో పనిచేశారు. విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, కృష్ణవంశీ గారు, అసలు లిస్ట్ వేస్తే అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు ఆ లిస్టులో శంకర్ గారు కూడా చేరారు. శంకర్ గారు ఇప్పుడు శంకర్ గారి దగ్గర చేయాలని అందరికీ ఉంటుంది కదా, ప్రతి ఆర్టిస్ట్కి. ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర చేయాలంటుంది, సుకుమార్ దగ్గర చేయాలంటుంది, ఇప్పుడు మన ఉన్న డైరెక్టర్స్లో త్రివిక్రమ్ గారు కానీ. ఇప్పుడు అట్లాగే శంకర్ గారు అనేది మన అప్పుడు ఇండియన్ ఫిల్మ్స్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద గ్రేట్ డైరెక్టర్. అవును, ఎందుకంటే మన తెలుగులో కూడా చాలా డబ్బింగ్ చేసి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అవును. ఆయన దగ్గర చేయాలని ఎప్పటి నుంచో నాకు కోరిక, కానీ ఈ అవకాశం నాకు వచ్చినప్పుడు మాత్రం షాక్ అయ్యాను. నేను వచ్చిందంటే ఏ క్యారెక్టర్ ఇస్తారు అనుకున్నాను, బట్ కథ చెప్పిన తర్వాత నాకు భయం వేసింది. అంటే ఇది నేను చేయగలనా, ఎందుకు నన్ను ఎన్నుకున్నారు ఈ క్యారెక్టర్కి అనేది నాకు అర్థం అవ్వాలి. ఫస్ట్ నాకు వచ్చి కథ చెప్పగానే మెల్లగా ఫస్ట్ నుంచి చెప్తారు కదా, ఇంటర్వెల్కి వచ్చేప్పటికి నన్ను ఎందుకు అనుకున్నారు అని అర్థం లేదు. నేను చేయగలనా ఈ క్యారెక్టర్, నన్ను ఎందుకు అనుకున్నారని. అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్. సెకండ్ హాఫ్ నా మొత్తం చెప్పేపాటికి డెఫినెట్గా ఇది ఒక ఛాలెంజింగ్గా చేయాలి మనం ఇంకేం మాట్లాడలేదు. ఎస్ అని చెప్పేసాను.